వ్యవహారాలు తెర మీదకి వచ్చినా సరే అందులో ఇన్వాల్వ్ అయిన మహిళల పేరు ఎత్తకుండా మీరు వాటిని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటున్నారు. అందుకోసం మీకు ముందుగా మీ పార్టీకి అభినందనలు. విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్ కావచ్చు, అలాగే తాజాగా మరొక ఎపిసోడ్ కావచ్చు, వీటిల్లో ఎక్కడా కూడా మీరు అందులో ఇన్వాల్వ్ అయిన మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు. సరే, కానీ మీకు వైసీపీ నుంచి కీలకమైన మహిళా నేత ముందుకు రాబోతున్నారు కాబట్టి కొంచెం పొలిటికల్ ఛాలెంజెస్ మీకు ఎక్కువ కాబోతున్నాయి. ఎలా చూస్తున్నారు వైఎస్ భారతి గారి ఎంట్రీని? సార్, వాసుదేవ్ గారు, ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ శుభోదయం అండి. మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది, అది ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోవడం అనేది శుభపరిణామం అండి. ఎందుకంటే సాధారణంగా ఒక ప్రకృతి రీత్యా మహిళకి అనగానే కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మాతృత్వం అనే ఏమంటారు, మాతృత్వ భావన అంటే ప్రజలందరినీ కూడా, ప్రజల కష్టాలు కూడా ఒక మగవాళ్ళు అర్థం చేసుకునే దానికంటే ఒక మహిళలు చాలా పర్సనల్ గా తీసుకుని మనసుకి అర్థం చేసుకుంటారనే ఒక రకమైన అభిప్రాయం ఉంది. అలాంటి మెంటాలిటీ కూడా ఉంటుంది మహిళల్లో సాధారణంగా. తొందరగా కొంచెం మన భద్రాద్రి రామయ్య విషయంలో తీసుకుంటే గనక నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆయన అప్పుడే కానీ కనికరించలేదు. అలాగా మహిళల మెంటాలిటీ అలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది శుభపరిణామం అండి. దాన్ని అందరం ఆహ్వానిద్దాం. అది ఏమంటారు, వైసీపీ నాయకులైనా టీడీపీ నాయకులైనా ఎవరైనా దానికి ప్రత్యర్థులుగా చూడడం అండి, అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మేము ఆవిడని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఆవిడ ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలని, మంచి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా తెచ్చుకునేటట్టు, అంటే ఆ పాత్ర వహించవచ్చు, ఆ బాధ్యత తీసుకోవచ్చు ఖచ్చితంగా. అలా తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకు వినిపిస్తే సంతోషమేనండి. రైట్. జగడం సత్యనారాయణ గారు, నారా భువనేశ్వరి గారు కీ రోల్ తీసుకోవటం అనేది బహుశా వైఎస్ భారతి గారికి ఇన్స్పిరేషన్ అనే మాట వైసీపీ సర్కిల్స్ నుంచి వినపడుతుంది. సో ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, మీ నాయకుడు ఇటీవల, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ భువనేశ్వరి గారు ఉంటారు. నిన్న అన్నా క్యాంటీన్లో ఇది ప్రారంభోత్సవం సందర్భంగా కూడా దంపతులు ఇద్దరు వచ్చి భోజనం చేశారు, కష్టసుఖాలు మాట్లాడుకున్నారు, అందరితోటి ఇన్వాల్వ్ అయ్యారు. పర్సనల్ టచ్, చాలా ఒక హ్యూమన్ టచ్ కనిపించింది చంద్రబాబు గారు ఆయన డీల్ చేస్తున్నప్పుడు. అంటే ప్రత్యేకంగా అదేదో ఆర్గనైజ్డ్ కార్యక్రమంలా కాకుండా సొంత ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగానే ఆయన మాట్లాడారు. అండ్ ఆమె కూడా అట్లానే సాధారణంగాను ఆధారంగాను ఉన్నారు వారందరితో అక్కడ క్యాంటీన్కి వచ్చిన భోజనం చేస్తున్న సామాన్యులతో. సో బహుశా వైసీపీ అటోక్రటిక్ ధోరణి నుంచి, ఫ్యూడలిస్టిక్ ముద్ర నుంచి బయటపడటం కోసం భారతి గారిని ఒక సాఫ్ట్ ఉమెన్ రిప్రజెంటేటివ్గా వైసీపీ నుంచి ముందుకు తెర మీదకి తీసుకురావడం అనేది తెలుగుదేశంకి కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. తేపకి విమర్శలు చేయటమో లేకపోతే మీద పడిపోవటమో తెలుగుదేశం చేయలేకపోవచ్చేమో. ఇదేదో ఒక వ్యూహమో కట్టడిలో భాగంగానో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఒక చిన్న అప్పీల్ అండి, ఎవరి దగ్గర గెస్ట్ల దగ్గర వేరే సౌండ్స్ వస్తున్నాయి, దయచేసి ఒకరు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారు మ్యూట్లో ఉండండి. రైట్, సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా 99 ప్రేక్షకులకి, 99 యాజమాన్యానికి, డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి సోదరులకు అందరికీ కూడా శుభోదయం సార్. ఈరోజు మీరు భారతి గారి ఎంట్రీతో ఏదో మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ పార్టీని మహిళల నుంచి, అంటే ఆయన ఏదో బెంగళూరు వెళ్ళడం లేకపోతే కేసులో రేపొద్దున తిరగవలసి వస్తున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి భారతి గారిని ఎంటర్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భంలో, కానీ ఇక్కడ భువనేశ్వరం గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాకపోయినా, ఆయన తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు, అవన్నీ కూడా చాలా దగ్గరుండి పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేస్తూ బిజినెస్ అంతా కూడా పక్కన పెట్టి రాజమండ్రిలోనే చాలా రోజులు
ప్రజలతో మమేకమయ్యి ఫ్యామిలీ మొత్తం భువనేశ్వరమ్మ కాదు, బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, మొత్తం కుటుంబం అంతా కూడా ఎంత ఇరకాటలో పడిపోయామన్న పరిస్థితుల్లో రాజకీయాన్ని సేజెక్కించుకుని ప్రతిదీ కూడా ప్రతి జిల్లాలను కూడా టచ్ చేసినటువంటి సందర్భం మాకు తెలుసు సార్. ఎందుకంటే భువనేశ్వరం గారిని మేము రాజమండ్రిలో స్వయంగా కలిసినప్పుడు ఆమె మీరు ఆధారపడొద్దని చెప్పారు మమ్మల్ని. ఏంటంటే తన భర్త ఒక పక్క ప్రభుత్వ వేధింపులకు గురైపోతున్నప్పటికీ కూడా వెళ్ళిన కార్యకర్తలకు మమ్మల్ని మీరు అధైర్యపడొద్దు, మనందరం కూడా సమిష్టిగా పోరాడదామని చెప్పేసి మాతో మాట్లాడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నెరవేరబోతున్నాయి. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఏ విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మరి పక్కన పడేసిందో, పేదవాడికి అన్నం పెట్టే పరిస్థితిని పట్టించుకోకుండా వాళ్ళ స్వలాభం కోసం, సొంత లాభం కోసం మీరు అన్నటువంటి ఆ 3 రెడ్లు, ఆ 4 రెడ్లో ఏ విధంగా వ్యవహరిస్తూ నోటు దురుసుతనాన్ని ప్రదర్శించినటువంటి రోజా కూడా ఈ రోజు ఎలాగ కనుమరుగైపోయిందో, రోజా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి మహిళల కోటలో భారతి గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టే పరిస్థితిలో వైసీపీ చేస్తున్నటువంటి సందర్భంలో దానికి మాకు పోలిక లేదు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీకి అన్ని విధాల కష్టంలో ఉన్నప్పుడు భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణి గారు కానీ ఇక్కడ మాకు అండదండలు గమనించి ముందు నడిపించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క ఈరోజు పారిశ్రామిక టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముందుకు రావడం, మరి అదేవిధంగా ఒక ప్రత్యేకమైన ఒక వ్యూహంలో అభివృద్ధి అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ని అమరావతిని డెవలప్ చేయాలి, పారిశ్రామిక ముందుకు తీసుకెళ్లాలి, యువతకు ఉద్యోగ మార్గాలను ఎతకాలి. ఇదే చూడండి, నిన్న వెళ్ళారు ప్రధానమంత్రిని కలవడం కోసం. ఈ రోజు ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా వీళ్ళు కలవబోతున్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబం అంకితంతో పనిచేస్తూ ఒక పక్క ఊరూరా తిరిగినటువంటి లోకేష్ గారు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏ రోజైతే ఆయన ప్రతిదీ కూడా నోట్ చేసుకుని పలానా గ్రామంలో ఏముంది, పలానా గ్రామంలో నేననేది ఏంటంటే కూటమిలో మీది కీలక భాగస్వామ్య పక్షం, మీరు లీడర్ రోల్, మీ పార్టీలో మహిళా నేత చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే వైసీపీ కూడా వ్యూహం మార్చి తమ మహిళా నేతని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురాబోతున్నారు. సో సహజంగా ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు దూకుడుగా వ్యవహరించిన రీతిలో ఇక మీదట పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న, ఆల్మోస్ట్ డెసిషన్ ఫైనల్ అయిందిట, చేపట్టబోతున్న ఆమెతోటి ఆ రకంగా వ్యవహరించలేరేమో అనేది ప్రస్తుతం మన టాపిక్. చంద్రబాబు గారి స్కిల్స్, వారి నాయకత్వ పటిమ ఇవన్నీ మనం అన్నీ చూస్తూ వస్తున్నవే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ భువనేశ్వరి గారు, ఇటు భారతి గారు, సో ఇద్దరు మహిళా నేతలు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక భూమిక పోషించబోతున్నారు. దిస్ ఈజ్ అవర్ టాపిక్. సరే, భారతి గారికి, భువనేశ్వర్ గారికి మనం మ్యూట్లోకి వెళ్ళారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఆవిష్కరించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతి గారి యొక్క బాధ్యతను ఆవిడ మహిళా నేతగా సక్సెస్ఫుల్ గా వెళ్తే దాన్ని ఎవరు కూడా అదేంటి ఆపే పరిస్థితి ఉండదు. లేకపోతే అధికార హోదాలో ఉన్నటువంటి మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆవిడ చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయండి వాళ్ళ పార్టీలో. ఎందుకంటే ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి కేసుని కూడా వాళ్ళ మావయ్య గారి కేసు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఫుల్ స్టాప్ లో ఉందో అన్ని కూడా ముందు సమాధానం చెప్పుకుంటూ బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆమెకి. కానీ ఇక్కడ భువనేశ్వరం అది లేదు. ఖచ్చితంగా భువనేశ్వరం డైరెక్ట్ గా ప్రజా ఎంట్రీలో ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరే అన్నారు ఇందాక, సొంత కుటుంబంతో భోజనం చేసినట్టుగా, సొంత కుటుంబంతో పక్షం లాగా ఒక ఇల్లు. ఫ్యాక్ట్స్ గానే మాట్లాడాలండి, రాజకీయం వేరు, వాస్తవాలు వేరు. అందుకనే అంటాను ఒక కుటుంబం మాదిరి. అదే అంటాను, ఏదైతే చెప్పారో ఆ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంది ప్రజలతో. అటువంటి సంబంధాలనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ కానీ ఆ విధంగానే ప్రజలతో ఉంటుంది. కానీ అక్కడ అది లేదు.
అవసరం వచ్చినప్పుడు మాత్రమే నాయకత్వం వహిస్తారు, అవసరం వస్తున్నప్పుడు మాత్రమే ప్రజలతో మాట్లాడతారు, అవసరం మేరకే కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ మమేకమై ముందుకెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్నటువంటి సవాళ్ళ బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి బాధ్యతలు అప్పగించే పరిస్థితులు భవిష్యత్తులో 1 by 1 మాకు. ఎందుకంటే బీజేపీ ఒక భాగం అప్పచెప్పారు, అదేవిధంగా జనసేనకు ఒక భాగం అప్పచెప్పారు, లోకేష్ ఒక పక్క తీసుకుంటున్నారు. ఆయనకు వయసుకు మించినటువంటి భారాన్ని చంద్రబాబు మోస్తున్నప్పటికీ కూడా ఆ వయసులో ఏ పనులు చేయాలో పెద్దరికంగా ఎక్కడెక్కడ ఏ పని మనం డీల్ చేసుకుని జాగ్రత్తగా ఒక సంసారాన్ని చక్కబెట్టుకుంటున్నట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ చక్కబెట్టలో చంద్రబాబు నాయుడు ఆ కోటలో ముందుకెళ్తున్నారు. ఆ విధంగానే భువనేశ్వర్ గారు యాక్టివ్ పార్టీలోకి వస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను సార్. రైట్. రేగిడి లక్ష్మణరావు గారు చూశారు కదా, అంటే తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్గా ఎలా వెళ్ళాలి, వాళ్ళ వ్యూహం అంటారా, ఎత్తుగడ అంటారా, లేకపోతే ఆ కుటుంబ నేపథ్యం అంటారా, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు దంపతులు ఇద్దరూ కలిసి ఏ రకంగా వస్తున్నారు, కపుల్ సీఎం చంద్రబాబు గారు ఆయన సత్యమణి ఇద్దరూ కలిసి ఇటు జనంతో మమేకం ఇవ్వటం, ఇట్లాంటి అవకాశం ఈరోజు మీరు తీసుకోవాలని చెప్పేసి మీ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుంది. ఎలాగూ మీ ఫైర్ బ్రాండ్ అని మీరు ఎన్నాళ్ళు అనుకుంటూ వచ్చిన రోజా గారికి అన్ని చోట్ల ఆవిడకి వ్యతిరేకత వ్యక్తం అవటం, ఆవిడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఇవన్నీ చూసాం. రీసెంట్గా కూడా తమిళనాడులో ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు పారిశుద్ధ్య మహిళా కార్మికుల్ని మీరు దూరం దూరం అంటూ ఆవిడ వ్యవహరించిన తీరు మీద పెద్ద గోలైంది. సో ఇంకా ఎన్నాళ్ళు ఆ భారం మోయటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. నేరుగా ఇంకా భారతి గారిని రంగంలోకి దించేద్దాం, పార్టీ అధ్యక్షురాలిగా, బహుశా రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటిస్తారు, ఈయన జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారేమో. ఎందుకంటే దానికి ఏదో ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఏవో ఉన్నాయి. సో అవి టెక్నికల్గా అవన్నీ ఓవర్కమ్ కావడానికి వీలుగా మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆమెను అనౌన్స్ చేస్తారు. చూడాలి. మొత్తానికి ఏంటంటే కొంత డెమోక్రటిక్గా వ్యవహరించడానికి, మీ ఫ్యూడల్ భావజాలం నుంచి బయటపడటానికి వైఎస్ భారతి గారిని ఒక సాఫ్ట్ లీడర్ని తెర మీద తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అట. సో ఆమె సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలరా ఇఫ్ షీఈస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్? మీరేమనుకుంటున్నారు? వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, 99 టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. వాసుదేవన్ గారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారిని కానీ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి కానీ తీసుకొస్తే మాత్రం శుభసూచకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి 1 సంవత్సరం 6 నెలలు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ పాత్ర చాలా ఉంది. అంటే ప్రజల వైపు ప్రజల్ని షర్మిల గారు, విజయమ్మ గారు ఆ రోజున వీళ్ళు ముగ్గురు పాత్ర ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్పే విధానం ఆ రోజుల్లో ప్రజల్లో చాలా బలంగా అయింది. అయితే తెర వెనక చాటు రాజకీయాలు అవనియండి, తెర వెనక బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భారతిరెడ్డి గారు ముఖ్య కారణంగా, అలాగే మంచి రాజకీయ వ్యూహాలు రచించడంలో కూడా భారతిరెడ్డి గారు ఆవిడకున్నటువంటి మంచి ఒక విజన్ ఉందని చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం. పార్టీలో కూడా చాలా వరకు వినిపించినటువంటి వార్తలు అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారిని ఎంకరేజ్ చేసి తీసుకొస్తే మాత్రం, ఎందుకంటే మనం చూసాం రాష్ట్ర రాజకీయాలు ఏమనండి, దేశ రాజకీయాలు ఏమనండి, ఒక పక్కన వాళ్ళతో మనం పోల్చలేం. కానీ ఒక ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ గారు లాంటి వ్యక్తులు కానీ, ఒక జయలలిత గారు కానీ, దీదీ గారు, ఇప్పుడు మమతా బెనర్జీ గారు లాంటి వ్యక్తులు కానీ, ప్రస్తుతం ఒక్కొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధానం, అంటే స్త్రీలు, అంటే ఒక ఆడజాతి, ఒక స్త్రీలు కూడా దేనికి తక్కువ కాదు. వాళ్ళు మగవారితో సమానంగా దేన్నైనా సాధించగలరు. ప్రతి ఒక రంగంలో, ప్రతి వ్యవస్థలో కూడా వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటుంది. ముందుకు తీసుకెళ్లే ఆలోచన, సామర్థ్యత ఖచ్చితంగా స్త్రీలకు ఉంది అని చాలా మంది చాటి చెప్పారండి. ఖచ్చితంగా భారతిరెడ్డి గారు కూడా 100% ఈ రాజకీయాల్ని ఆవిడ చేయగలరు. ముందుకు తీసుకెళ్లే విధానంగా కేంద్రం కానీ ప్రజలతో మమేకమై ముందుకు నడిపించే విధానంలో ఖచ్చితంగా భారతిరెడ్డి గారు ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం, మరి భువనేశ్వరి గారు వచ్చారండి. భువనేశ్వరి గారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు భువనేశ్వరి గారు? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు, జైలు ఉన్నప్పుడు తన భర్తకి సంఘీభావంగా సపోర్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి
ఇలా అని ఆవిడ చెప్పారు. అంతేగాని కరోనా టైంలోనూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆ ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నటప్పుడు లేకపోతే వాళ్ళకి సహాయార్థమో ఏ రోజు బయటికి రాలేదండి. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాన్ని ప్రలోభించుకోవడానికి మాత్రమే వచ్చారు. తప్పు. నేనేమంటానంటే తర్వాత మాట్లాడతారు ఈ రోజున ఇంకా మాట కూడా భారతి రెడ్డి గారు ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పి బయటికి రావాలండి. ఒక నిమిషం కరెక్ట్ గా ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగాల. సత్య గారు నా టైం మీరు గెలిచారు. ఇది ఇది కరెక్ట్ కాదు. ఆపండి ఒక నిమిషం ఆపండి. ఒక నిమిషం ఆగండి. ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారో ఎంత పోరాటాలు ఏం చేయలేదు కానీ ఆగండి ఒక నిమిషం ఆగాలి. నేనేమంటానంటే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించి చెప్పి బయటికి రావాలి అంటే తన తండ్రికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏ రకంగా అన్యాయంగా తండ్రి చేతి నుంచి చేజెక్కించుకుని రాజకీయాలు చేసి తండ్రిని ఆ అవమాన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో లేదంటే తండ్రికి చెప్పులు వేసే పరిస్థితిలో ఉండేటప్పుడు ఇదే భువనేశ్వర్ గారు రావని ఈ కుటుంబ సభ్యులంతా ఏం చేశారు అనేది ఆవిడ గారు బయటికి చెప్పి వస్తే బాగుండేది. కానీ ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పలానా వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి, పలానా వ్యక్తి గురించి సమాధానం చెప్పి రావాలని కాదండి. వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రజల పట్ల రాజకీయాల పట్ల ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏంటి, ప్రజల సంక్షేమ విషయంలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది ఒకటి మాత్రమే మ్యాండేట్ గా మనం చూడాలి. అంతేగాని గతంలో అలా జరిగి తీసుకురాని మాటలు కరెక్ట్ కాదండి. వాస్తవాన్ని నేను ఒకటి చెప్తా ఉన్నా, రాష్ట్ర రాజకీయాలు ఉండండి, దేశ రాజకీయాలు ఉండండి, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. అది ఆడ మగ తేడా లేదు. నేనేమంటానంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ చేసినంత వరకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయం అంతా భారతి గారు చేతిలో పెట్టి నడిపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆ పర్సనల్ వాళ్ళకున్నటువంటి వ్యాపార రీత్యా పర్సనల్ పనుల రీత్యా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భారతి రెడ్డి గారు దగ్గరుండి పార్టీ వ్యవహారాలు రాష్ట్రానికి ఉపయోగపడే ఆ యొక్క కార్యక్రమాలు చేయడంలో ముందుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇద్దరు కూడా వేరు నీళ్ళకి చల్లనీళ్ళలాగా తోడుగా ఉంటూ ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే భారతి రెడ్డి గారు వెల్ ఎడ్యుకేటెడ్, ఈ రోజున వాళ్ళకున్నటువంటి కంపెనీలన్నీ ఆవిడే చూసుకుంటా ఉన్నారు. భారతీయ సిమెంట్ లో ఉన్నాయండి, సాక్షి ఫాబ్రిక్, మిగతా వాళ్ళకు ఉన్నటువంటి పవర్ గిట్స్ ఇవన్నీ ప్రతిదీ కూడా ఆ భారతమ్మ గారు చూసుకున్నారు. ఇది అందరూ తెలిసిందే. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆవిడ వచ్చి తన యొక్క మార్కుని చూపించుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా అండగా ఉంటారు ఈ క్షణంలో. ఎందుకంటే శర్మిల గారు, విజయమ్మ గారు దూరమైన ఈ క్షణంలో ఖచ్చితంగా ఒక భార్యగా ఒక భర్తకి ఎంతవరకు సహకరించాలో అంత సహకారం అయితే భారతి రెడ్డి గారు అందిస్తారని మేమైతే భావిస్తున్నామండి. వాసుదేవన్ గారు. రైట్. రామ్నాథ్ గారు, సో పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన బెంగళూరులో, ఒక్క నిమిషం అండి వస్తాను, రామ్నాథ్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. పులివెందుల ఎమ్మెల్యే గారు బెంగళూరులో ఆయన బిజినెస్ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. సో పార్టీని నడిపించాలి, ఒక ఫోర్ ఫ్రంట్ మీదకి కొత్త ఫేస్ రావాలి, ఫ్రెష్ ఫేస్ రావాలి అంటే యాక్టివ్గా. ఇంతకుముందు రాజకీయంగా భర్తకు సహకరించి ఉండవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ యాక్టివ్గా వర్కింగ్ ప్రెసిడెంట్ గానో లేకపోతే గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు ఖాళీ చేసి వెళ్ళిపోయిన కుర్చీ ఒకటి ఉంది ఇంకా వైసీపీలో. సో గౌరవాధ్యక్షురాలుగాను ఆమె ఎంట్రీ ఇచ్చి మొత్తం చక్రం అంతా ఆమె చేత తిప్పించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎందుకంటే ఈజ్ నోమోరే అపోజిషన్ లీడర్ కాదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే కదా, అంటే టీడీపీ వాళ్ళ భాషలో నాకు తెలియదు అలా అంటారో లేదో. టీడీపీ కానీ బీజేపీ కానీ, బీజేపీలో కూడా అందరూ కాదు కొందరు నాయకులు అలా అంటున్నారు. సో నాకు అంటే టెక్నికల్గా క్లారిటీ స్పీకర్ గారు ఇవ్వాలట, ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అంటారట. సో ఏమైతేనే ఆయన బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు పార్టీని నడిపించాలి. అటు చూస్తే భువనేశ్వరి గారు చాలా యాక్టివ్ అవుతున్నారు, చాలా ఫోర్ ఫ్రంట్ మీదకి వచ్చారు. అండ్ వెరీ టచీ పాలిటిక్స్ ఆవిడ చేస్తున్నారు, హ్యూమన్ టచ్తో కూడుకున్న పాలిటిక్స్. సో ఆ ఎలిమెంట్ మనం మిస్ అయ్యాము వైసీపీలో. దాన్ని ఇంకా ఆ ఎలిమెంట్ని మళ్ళీ పునరుద్ధరించడమో ఒకవేళ లేకపోతే దాన్ని తీసుకురావటమో ఇవన్నీ భారతి గారి ద్వారా సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారట. దట్టు రోజా లాంటి లీడర్స్ వల్ల బాగా బదనాం అయిపోయాం పార్టీ పరంగా. ఆవిడ చూసాం, ఆవిడ చేసిన కామెంట్లు, దానివల్ల అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఆవిడకి ఎదురు దెబ్బే,
భర్త సెలవుమణి ద్వారా అటు పోవాలన్నా ఎదురు తెప్పే, అయినా కూడా స్టిల్ ఆమె ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ అయిపోయి డిఎంకే తరఫున అటు ఏఐడిఎంకే తరఫున అక్కడేదో రాజకీయం చేయాలని చూస్తున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్. ఇంకా రోజా గారు పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో చేయడానికి పెద్ద అవకాశం లేదు, కేసులు కావచ్చు ఇతరత్ర. భారతి గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఇస్తే వైసీపీకి ఏ రకమైన వ్యవహారంగా మారబోతుంది? ఎస్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు మీరు మొత్తం చర్చ అంతా భారతి గారి చుట్టూ, భారతి గారికి నాయకత్వ బాధ్యతలనండి, లేదా ఆమె కొంత యాక్టివ్ అవ్వబోతున్నారు. సో గతంలో ఆమె కొంత తెర వెనుక ఉండి సహకరించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారాలు కేవలం పులివెందుల నియోజకవర్గం వరకే మనం చూడడం జరిగింది ప్రధానంగా. సరే, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత సెట్ బ్యాక్ కావడం, వాళ్ళు ప్రతిపక్షంగా మనం వాళ్ళ పొజిషన్ చూస్తున్నాం కాబట్టి కొంత పార్టీలో కూడా కొందరు కీలక నాయకులు పార్టీలు మారడం, కొంత పార్టీలో కొంత అన్సర్టినిటీ ఏర్పడింది. సో మోరోవర్ మీరు ఇందాక అన్నట్టుగా పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఆయన బెంగళూరు నుంచి తిరుగుతున్నారా, సో ఇలాంటి విమర్శలు ఏంటంటే అవి కేవలం మనం రాజకీయంగా కొంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేయడానికి అనడంగా భావించాలి తప్ప, సాధారణంగా నీకు ప్రజలు ఇచ్చినటువంటి పొజిషన్ ఆల్రెడీ ఆయన ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రిగా మనం కాల్ చేయొచ్చు, లేదా ప్రతిపక్ష హోదాగా మనం కాల్ చేయాలనుకుంటే ఈరోజు అసెంబ్లీలో అది సబ్జెక్టు టు మ్యాటర్ స్పీకర్ దగ్గర ఉంది. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకోవడం జరిగింది. అంటే 10% నాకు సీట్స్ లేకపోయినా కూడా నేను డీముడ్ టు బి అపోజిషన్ లీడర్, డీముడ్ టు బి ఎల్ఓపి అనేది నాకు రాజ్యాంగబద్ధంగా ఉంది అని చెప్పి ఆయన న్యాయపరమైన పోరాటం చేస్తూ సబ్స్టాన్షియేట్ చేసుకున్నారు. లోగడ మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి పార్లమెంట్లో తెలుగుదేశమే ప్రధాన ప్రతిపక్షం 33 సీట్లు 1983లో ఐ థింక్ సో 84. సో మరి అంటప్పుడు మరి అందులో 10%, 540లో 10% ఎంత? 54. మరి 54 లేకపోయిన వాళ్ళు ఆయనకి తెలుగుదేశం హోదా ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆ పార్టీ నుంచి ఎన్నుకున్నారు. ఆ రోజు పర్వతనేని ఉపేంద్ర గారు ఉండేవారు. సో అలా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. సరే, వాళ్ళు రాజకీయంగా కొంత హ్యూమిలియేషన్ కోసం మాట్లాడచ్చు, కానీ ఖచ్చితంగా మనం మాజీ ముఖ్యమంత్రి గారి హోదాలో సంబోధిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత భారతి రెడ్డి గారిని యాక్టివ్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ఈరోజు ఖచ్చితంగా మనం చూడాల్సింది ఏంటంటే వైసీపీలో కూడా కొంత అంతర్మదనం స్టార్ట్ అయినట్టుగా మనం భావించాలి. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంటర్నల్గా బయట నుంచి కూడా చాలామంది పత్రికలనండి, కథనాలనండి, సన్నిహితుల నుంచి కూడా ఏంటంటే ఖచ్చితంగా మార్పును ఆహ్వానించాలి, ఖచ్చితంగా మనం తప్పుల నుంచి నేర్చుకోవాలి. మీరు ఇందాక గతంలో అన్నారు, రోజా గారు కావచ్చు, మిగతా నాయకులు, మనం పేర్లు ఎందుకు కానీ, సో చాలా కొంత ఫెరోసెస్ అనండి, లేదా కొంత బార్డర్ దాటి మాట్లాడడము, వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ జరిగింది ఏంది, అసలు ఇలా మాట్లాడి ఉండొచ్చా మనం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే ఏం రాదు. ఆ రోజు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు రిస్ట్రిక్ట్ అయినా చేసి ఉండాలా, లేదా కొంత ఒక పొలైట్ పాలిటిక్స్ చేయాలా, మనం వ్యక్తిగత అంశాలు మరీ ఎక్కువ పోకూడదు అనేటువంటివి అన్నీ ఈరోజు వాళ్ళు మాట్లాడుకొని కొంత రీకన్స్ట్రక్షన్ అనండి, లేదా స్ట్రక్చర్ కూడా పొలిటికల్గా పార్టీ, ఇది మీరు ఏదో గౌరవాధ్యక్షుడు అవి అన్నారు, నేను సాంకేతిక అంశాల దగ్గరికి మనం పోలేము, వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఏదైనా ఒక అనౌన్స్మెంట్ విజయమ్మ గారు ఖాళీ చేశారు కదా ఆ కుర్చీ, అంటే గౌరవాధ్యక్షులుగా ఆమె ఆ రోజు రాజీనామా చేయడం, తర్వాత వాళ్ళు పార్టీ స్ట్రక్చర్ మార్చారు. నేనేమంటానంటే అఫీషియల్గా మనం అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అలాంటివి కొంత మాట్లాడచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ టు ఈసీ ఉంటుంది, అంత ఈజీగా ఎలక్షన్ నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడలేము. సరే, భారతిరెడ్డి గారు యాజ్ ఏ మహిళగా, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ వైఫ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ పొలిటికల్ పార్టీకి లో ఒక కీలక మెంబర్ కాబట్టి ఆమె కూడా మోర్ యాక్టివ్ అవ్వచ్చు. మోరోవర్ మీరు ఇందాక అంటున్నారు, అంటే భువనేశ్వరి గారు చాలా యాక్టివ్ అయినారు, ఆయన కీలకంగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఇందాక వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటను మనం ఒక విధంగా టేక్ ఇంటూ అకౌంట్ తీసుకుంటే, భువనేశ్వరి గారు చాలా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కింద ఎన్టీఆర్ పేరు మీద చాలా సేవలు, గండికోట స్కూల్ను నిర్వహించడం, చాలామందికి సేవల ద్వారా ఆమె టీడీపీకి చాలా దగ్గరగా ఉండి ఉన్నారు గతంలో కూడా. కాకపోతే ఈరోజు మీరు ఇందాక పొలిటికల్గా యాక్టివ్ అయినారంటే ఆమె ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఆమెనే మాట్లాడడం జరిగింది చాలా వేదికల్లో. నేను ఇన్ని రోజులు ఎక్కడ ప్రచారాలకు పోలేదు, కేవలం తెర వెనుకనే ఉంటూ మా కుటుంబానికి కానీ మా భర్తకు సహకరించాను, ఈరోజు నేను కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, తీసుకొని వచ్చారు, ఖచ్చితంగా ప్రజలకు నేను మమేకం అవుతానని చెప్పి ఆమె కొంత యాక్సిలరేట్ అవ్వడం, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న పెరేడ్ ఆగస్టు 15 వేడుకల్లో కావచ్చు, లేదా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో కావచ్చు, చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలో ఆమె రావడం, మాట్లాడడం కొంత జరుగుతుంది. సో అదే కోణంలో ఈరోజు మార్పు మంచిదే కదా. ఎవరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మార్పు జరిగినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఇంటర్నల్గా ఏముంటుందంటే, ప్రతి ప్లేస్లో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు. ఆయన ఎప్పుడు కూడా మీరు చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, లేదా కేవలం ఒక 3-4 నాయకుల చుట్టూతోనే ఈ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క
యొక్క సహజంగానే ప్రాంతీయ పార్టీ అంటేనే కుటుంబంలోని కీలక వ్యక్తుల మధ్యనే ఇదంతా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది, వాళ్ళ ద్వారానే డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను కూడా కొంత నమ్మడం లేదేమో, వాళ్ళను కూడా సస్పెక్ట్ చేస్తున్నారేమో. అంటే ఇన్ఫర్మేషన్ ఎట్టుంటుందంటే నీ దగ్గర నుంచి నా దగ్గరికి తర్వాత పైకి డెస్మినేట్ అవ్వడానికి మధ్యలో కొంత మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఈరోజు వాళ్ళనల్లా నమ్మడం ఎందుకు? టెక్నికల్గా మాట్లాడాలంటే ట్రాన్స్మిషన్ లాస్ అనొచ్చు మన ఎలక్ట్రానిక్ భాషలో చెప్పాలంటే. సో ఇలాంటివన్నీ ఆలోచించి డైరెక్ట్గా కుటుంబ సభ్యురాలు తన సొంత సతీమని డైరెక్ట్గా పీపుల్తో కనెక్ట్ అయితే మనం సమస్యలను బాగా తెలుసుకోవచ్చు, అడ్రస్ చేయొచ్చు, మనకు కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి కోణంలో. మోరోవర్ ఈరోజు అటువైపు షర్మిల గారు కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబ వ్యవహారం ఒకవైపు నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే అన్ని పనులను ఆయనే చక్కదిద్దాలా, మొత్తం నా కనుసరణలోనే జరగాల, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీదనే మొత్తం రాజకీయం నడవాలా, నడిచింది అనేటువంటి ఆలోచనలను గురించి కూడా కొంత ప్రజలను కూడా డీవియేట్ చేయాలా, కొన్ని వర్గాలను డీవియేట్ చేయాలా. ఈరోజు ఎమ్మెల్యేలో ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన ఎమ్మెల్యేలో కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలో కూడా చాలా అసంతృప్తి ఉంది. ఈరోజు నాయకులు కూడా ఓడిపోయారు. ఈరోజు ఒకవైపు టీడీపీలో కొంత అధికారంతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను కానీ ఇంకా మనం అక్కడక్కడ జరిగేటువంటి ఘటనలు చూస్తున్నాం. ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు పార్టీలో మంచి పదవులు అనుభవించినటువంటి మంత్రులు చాలా వివిధ హోదాల్లో వాళ్ళు కూడా ఎక్కడ కూడా కనపడ్డంలే. అంటే ఈరోజు పార్టీ ఓడిపోయినంత మాత్రాన మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రకారం మనకు ఉండాల్సినటువంటి బాధ్యత నిర్వహించాలా తప్ప ప్రతిపక్ష పాత్ర మనం దూరంగా ఉంటూ అధికార పక్షానికి కొంత వెనుకంజ వేయడం కరెక్ట్ భావన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోణంలో పార్టీలో మళ్ళీ కొంత పునరుద్ధరించడానికి, కొంత యాక్సిలరేట్ చేయడానికి, కొంత ప్రామిసింగ్ ఫేసు, కొంత కొత్త ఫేసును తీసుకొని వచ్చి డైరెక్ట్గా మా కుటుంబ సభ్యులతోనే మీరు మీ సమస్యలను ఏదైనా చెప్పుకోండి, పార్టీలో నేను కానీ నా సతీమణి కానీ అందుబాటులో ఉంటున్నాము, మేము ఎక్కడ డీవియేట్ అవ్వడం లేదు, మేము కలెక్టివ్గా అందరి నాయకులను మళ్ళీ మేము రీస్టోర్ చేసుకొని మళ్ళీ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మేము ఒక భరోసా ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. నేను మన గత చర్చల్లో కూడా చెప్పాను, ఆ రోజు టీడీపీకి 23 స్థానాలు వచ్చాయని చెప్పి మనం తక్కువ అంచనా వేయలేము. ఖచ్చితంగా వాళ్ళకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ సీట్లు అనేది ఒకటి ముఖ్యం కాదు. సో ఈరోజు అదే ఫార్ములా ఇక్కడ వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. ఈరోజు వీళ్ళకి కేవలం 11 స్థానాలు వచ్చిండొచ్చు, కానీ వాళ్ళకు కూడా దాదాపుగా 39% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి సో పార్టీని, పార్టీ కార్యకర్తలను మళ్ళీ కొంత స్ట్రెంథెన్ చేసుకుంటా, కొంత పునరుత్తేజం ఇస్తూ, కొంత పార్టీ కార్యక్రమాలతో ప్రజా సమస్యలపైన, పార్టీ ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన కొంత కొత్త ఫేస్తో మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి పోతే ప్యారలల్గా, అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు భారతి గారు ఇద్దరు కొంత ప్యారలల్గా నడిస్తే మాత్రం ఎంతో కొంత మళ్ళీ పార్టీ కొంత యాక్టివ్ అవుతుంది, మోర్ యాక్సలరేట్ అవుతుంది అనేది నా భావన. రైట్. అండ్ దాంతోపాటు దేవినేని అవినాష్ గారి అంశం తెర మీదకి వచ్చింది. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వైల్ హీ వాస్ ట్రైంగ్ టు లీవ్ ఫర్ దుబాయ్, లుకౌట్ నోటీసులు ఉన్న కారణంగా హీ వాజ్ ఆస్క్డ్ టు క్యాన్సిల్ హిస్ జర్నీ. సో ఆయన బయటకు వాళ్ళు ఆపేశారు అనే మాట కాకుండా ఆయనకు వీడియో రిలీజ్ చేశారట. లేదు వాళ్ళు ఆపటం కాదు, నేనే క్యాన్సిల్ చేసుకున్నాను జర్నీ, నాకు వేరే కారణాలు ఉన్నాయి. లుకౌట్ అనే మాట అంటే తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయం మీద దాడి కేసులో ఈయన కూడా కీలక నిందితులే. కీ అక్యూజ్లో ఈజ్ వన్ అమంగ్ ద 10 to 15 కీ అక్యూజ్ బృందంలో ఉన్నారు ఆయన. సో దానివల్ల లుకౌట్ నోటీసులు జారీ. సో లుకౌట్ నోటీసులు ఎవరెవరికి జారీ చేశారు? దేవినేని అవినాష్, రోజా, ఇంకొక 10-15 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తెరమరుగయ్యే పరిస్థితి వచ్చింది. సో కక్షపూరిత రాజకీయం వల్లే తనని ఇబ్బంది పెడుతున్నారనే పద్ధతిలో వాస్తవంగా దేవినేని అవినాష్ గుడివాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు నాని గారి మీద అప్పట్లో. సో తర్వాత జగన్ గారి ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా ఆయన వచ్చారు. 19లో పోటీ చేసి ఆయన ఒకసారి ఏమన్నారో చూద్దాం, దేవినేని అవినాష్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం గారా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది.
సో చూసాం కదా ఆయన క్లారిటీ, పారిపోవాల్సిన అవసరం నాకేం లేదు అని. ఖచ్చితంగా ఇక్కడ దేవినేని అవినాష్ గురించి మనం ప్రత్యేకంగా చర్చ మాట్లాడాల్సి వస్తే, మనం దేవినేని అవినాష్ కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం మనందరికీ తెలుసు. అంటే వాళ్ళ కుటుంబం రాజకీయ నేపథ్యము ఏ పార్టీలో ఉండండి చాలా కమిటెడ్గా మాట్లాడడం అనేది ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఒక బలం అనే చెప్పాలి. నెహ్రూ దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఆయన కాంగ్రెస్, మళ్ళీ టీడీపీ, మళ్ళీ తిరిగి టీడీపీ, సో మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ టీడీపీ, ఈరోజు మళ్ళీ అవినాష్ విషయమే తీసుకుంటే ఆ రోజు టీడీపీకి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. లోకేష్ కంటే ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా కీలక రోల్ పోషించాడు, కార్యకర్తలకు చాలా అండగా ఉన్నాడు. నేను అవినాష్లో నచ్చేటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా పార్టీ వేదిక మీద నుంచి ఏ వేదికలో ఉంటే ఆ వేదికకు ఆ కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో చాలా గట్టిగా మాట్లాడగలడు, పోరాడగలడు అనే విషయంలో రెండో సందేహం లేదు నాకు అవినాష్ గురించి. ఎందుకంటే మనం రాజకీయాల్లో చూస్తున్నాం కాబట్టి ఒక వ్యక్తి గురించి మనం తక్కువగా మాట్లాడకూడదు. అంటే ఈరోజు ఏదో పొలిటికల్గా వాళ్ళు పారిపోయాడు, భయపడ్డాడు అని మాట్లాడడం అంటే ఆ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు, ఆ కుటుంబానికి కేసులు కొత్త కాదు, ఆ కుటుంబానికి ఎదురు దెబ్బలు కొత్త కాదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. ఇంకా మీరు ఇందాక ఒక మాట అన్నారు, కక్ష సాధింపు అనేటువంటి కోణంలో రాజకీయం నడుస్తుంది. అంటే ఈరోజు రాజకీయ నాయకులకు కక్ష సాధింపు అనేటువంటిది చాలా పర్యాయ పదం. మనకు రాజకీయాలలో ఏంటంటే అంటే కక్ష సాధింపు అంటారు. అంటే గతంలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి ఏవైతే అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, మిగతా నాయకులైనటువంటి జేసీ కుటుంబ సభ్యులు కానీ ఇలా చాలామంది మీద కేసులు పెట్టిన రోజు కూడా ఆ రోజు ఫస్ట్ టీడీపీ నాయకులు అన్నటువంటి పదం కక్ష సాధింపు. ఈరోజు అదే కౌంటర్ రాజకీయంగా ఈరోజు వీళ్ళు కూడా సేమ్ అదే పదం వాడుతున్నారు. నేనేమంటానంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులకు ఏ వ్యవస్థలు అయితే ప్రొటెక్షన్, ఏ వ్యవస్థలు అయితే వాళ్ళను కాపాడాయో, ఏ వ్యవస్థల ద్వారా అయితే వాళ్ళు ఎదుర్కొన్నారో వాళ్ళ ఆటంకాలను, ఈరోజు అవినాష్ అయినా కావచ్చు, లేదా రోజా గారు అయినా కావచ్చు, లేదా ఈరోజు జోగి రమేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా సమాజంలో భాగం, వ్యవస్థల్లో భాగం. కాబట్టి వాళ్ళు కూడా రేపు వ్యవస్థల ద్వారా పోరాడతారు, వ్యవస్థల ద్వారానే ఎదుర్కొంటారు తప్ప రాజకీయాల్లో ఏదో అరెస్టు చేస్తానే భయపడి పారిపోతారని, లేదా ఒక 2 కేసులు పెడతానే వెనుకంజ వేస్తారని చాలా చాలా పొరపాటు. రాజకీయం అంటేనే అన్నిటికీ సిద్ధపడి వచ్చి ఉంటారు. ఇప్పటికే వాళ్ళ యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితాలలో దేవినేని అవినాష్ కుటుంబం చూడని అంశం ఏదైనా ఉంటుందా? మీకు కూడా తెలుసు, స్వయంగా మీరు ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం ఎదుర్కొన్నటువంటి సమస్య కానీ, ఆ కుటుంబానికి తెలియని రాజకీయం ఏదైనా ఉందా? 2019లో ఇదే చంద్రబాబు నాయుడు అవినాష్ను అస్త్రంగా వాడి ఆ రోజు టీడీపీ తరఫున గుడివాడలో నిలబడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం ఆదేశిస్తే ఆ నిర్ణయం ప్రకారం నేను పోటీ చేస్తానని చెప్పి చాలా కమిటెడ్గా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే సహజంగా దేవినేని కుటుంబం అంటే మనకు తెలుసు, విజయవాడలో వాళ్ళు పటమట నియోజకవర్గం, ఆ ప్రాంతంలో కానీ విజయవాడ నగరంలో వాళ్ళకు చాలా హోల్డ్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా పోరాడగలరు, వాళ్ళు అక్కడి నుంచే బేస్ రాజకీయం చేశారు. కానీ దేవినేని అవినాష్కి ఆ రోజు సీట్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు పాసిబుల్ కాలే? ఎందుకు అవినాష్ను గుడివాడకు పోమన్నారు? అంటే ఆ రోజు కూడా అక్కడ రాజకీయం ఉంది, చాలా ఈక్వేషన్స్, వాళ్ళ ఇంటర్నల్ ఈక్వేషన్స్ ఏవైనా కావచ్చు. కానీ దేవినేని అవినాష్ గారు ఎక్కడ నో చెప్పలేదు. కోడల నాని మీద కంటెస్ట్ చేశారు. ఆ రోజు టీడీపీ పార్టీలో ఉండి ఎంత ఫైట్ ఇవ్వాలో అంత ఫైట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అవినాష్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు, అవినాష్ పారిపోతున్నాడు అంటే ఈరోజు దేశంలో ఎంతమందికి ఎయిర్పోర్ట్లలో మీరు లుకౌట్ నోటీసులు ఉంటాయో చూడండి కావాలంటే. ఈరోజు ఎన్ని లుకౌట్ నోటీసులు పెండింగ్ ఉంటాయో, రెడ్ కార్నర్ నోటీసులు పెండింగ్లో ఉంటాయో, ఎంతమంది అవి ఎదుర్కొంటున్నారో ఇంకా నేను మాట్లాడకూడదు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళపైన కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. అంటే వీళ్ళకొక్కరికే న్యాయం, చట్టం సమానం కాదు కదా, అందరికీ న్యాయం సమానమే. న్యాయం దృష్టిలో అందరికీ ఏ విధమైనటువంటి ప్రివిలేజెస్ ఉంటాయో అవినాష్ గారికి కూడా అవే ప్రివిలేజెస్ ఉంటాయి కదా. అంటే న్యాయస్థానం ముందర పవర్లో ఉన్న వాడికి ఒక రూలు, పవర్లో లేని వాడికి ఒక రూల్ ఉండదు. కాకపోతే ఏంటంటే పవర్లో ఉన్న వాళ్ళకు కొంత వాళ్ళకు ఉండే ప్రివిలేజెస్ వాళ్ళకు ఉంటాయి. పవర్లో లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క కేసులు పైకి రావడం, వాళ్ళ యొక్క కేసులు మళ్ళీ రీస్టోర్ చేయడం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గట్టిగా ఉండాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థలు అనేటివి అందరికీ ఒకే రకంగా పనిచేస్తాయి. వ్యవస్థలను ఎదుర్కోవాలా, నిలబడాలా, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. కాబట్టి రాజకీయంలో అది ముఖ్యం. కాబట్టి అలాంటి చిన్న లాజిక్ను మిస్ అయ్యి ఇంకొకటి అంటే కీలకమైన అంశం అండి ఇక్కడ. ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, జోగి రమేష్ ఇలా వాళ్ళలాగా ఈయన ఎక్కడ నోరు పారేసుకోలేదు. నేను అదే మాట్లాడినాడు, చాలా గట్టిగా మాట్లాడతాడు. పార్టీ అంశాలపైన చాలా గట్టిగా రాజకీయపరమైన అంశాల మీద మాట్లాడతాడు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు నోరు పారేసుకోవటం. మోరోవర్ ఏంటంటే విజయవాడలో ఎవరికి సాధ్యం కానటువంటిది, ఏ లీడరు
పట్టుబట్టి సాధించుకున్నటువంటి కృష్ణలంక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మన ఏదైతే ప్రొటెక్షన్ వాల్ ఉందో ఆ ప్రొటెక్షన్ వాళ్ళు సాధించినటువంటి విషయంలో క్రెడిట్ ఖచ్చితంగా దేవినేని అవినాష్ గారికి అనేది విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒక పార్టీలో కమిటెడ్గా పనిచేసి పార్టీ సిద్ధాంతాల పరంగా పార్టీ లైన్లో పోయే వాళ్ళను మనం ఖచ్చితంగా అభినందించాలా. అలాంటి వాళ్ళపైన ఏదో ఈరోజు 4 రాళ్ళు వేసినంత మాత్రాన వాళ్ళకి ఏదో కొంత వాళ్ళ ఆనందం కొంత సెల్ఫ్ ఆనందం ఉండొచ్చు ఏమో తప్ప అలాంటి వాళ్ళు భయపడి వెనక్కిపోతారని మనం అనుకోలేం. సుజాతి గారు మీరేమంటారండి? అవినాష్ గారి అంశంలో నిజంగా ఆయన పారిపోయే ప్రయత్నం చేశారంటారా? అంటే సాధారణంగా మనం వైసీపీ నాయకులను చూసుకుంటే కనుక రోజా గారు కానీ మిగిలిన నాయకులు వారి మీద అభియోగాలు ఉన్నాయి, వారు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అడుదాం ఆంధ్రాలో కానీ ఇంకా పర్యాటక శాఖలో కానీ ఆవిడ మీద ఉన్న అవినీతి ఆరోపణల విషయంలో ఆవిడ అలాగే కొంతమంది గుడివాడ అమర్నాథ్ గారు కానీ అలాగే కొడాలి నాని ఇటువంటి వాళ్ళు పారిపోతారు అనే అనుమానం అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నాను. కానీ దేవినేని అవినాష్ గారి విషయంలో అయితే నేను కూడా అలాగ అనుకోవట్లేదండి. మేబీ ఆయన కొంత పర్సనల్ గా ట్రిప్ కోసం ఏమన్నా మేబీ వెళ్ళి ఉండొచ్చు. అందరినీ ఒకే కాటికి కట్టేయలేమండి. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒకే గాడిని కట్టలేం. కొంతమంది వ్యక్తులు అవినీతి పరులు అగ్రెసివ్ గా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇలాగా కొంచెం హోందాతనంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరినీ ఒకే గాడికి కట్టేయకుండా మనం కొంచెం ఆలోచించి మాట్లాడితేనే బెటర్ అని నేను భావిస్తున్నాను. రైట్. మన జగడం సత్యనారాయణ గారు ఏంటి నిజంగానే మీరు లుకౌట్ నోటీస్ ఇవ్వగానే ఆయన భయపడిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పారిపోయి వచ్చారంటారా మీ నాయకుల భాషలో చెప్పాలంటే? సరే, ఇప్పుడు అవినాష్ గారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్ ఏదైతే ఉందో దాని ముందు నేను ఖండిస్తున్నాను. ఆయన ఎంత రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా, ఆయన కమిట్మెంట్ గా పనిచేసే లీడర్ అయినప్పటికీ కూడా, నేను పని పాట లేనటువంటి ఎవరు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మా పార్టీ కార్యకర్తల మీద కానీ పార్టీ నాయకుల మీద, అది నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మీద ఆ విధమైనటువంటి కేసులు ఉన్నప్పుడు చట్టపరంగా అనుమతులు తీసుకుని ఆయన దుబాయ్ వెళ్లే ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. ఆ విధంగా ఎందుకు క్లియర్ చేసుకుని ఆయన వెళ్ళపోయారో, ఎందుకు పోలీసులు అక్కడ న్యాయ సమస్య చిక్కులు లేకుండా ఆయన ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడ చట్టం చెబుతా ఉంది. ఖచ్చితంగా ఇది వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఆపారు. అక్కడ ఒక న్యాయం ఉంది, ఒక చట్టం ఉంది కాబట్టి పనిచేస్తుంది. దాన్ని మనం ఎవరు కూడా కాదంటానికి వీల్లేదు. మరి అటువంటిప్పుడు ఆయన రాజకీయ నేపథ్యాన్ని మనం విమర్శించుకోవాల్సిన పని లేదు, లేకపోతే విశ్లేషించుకునే పని లేదు. లేకపోతే ఆయన మరోసారి వైసీపీ నేతలకే నోరు జారి టీడీపీ పని పెట్టలేని కార్యకర్తలు లేకపోతే నాయకులు నా మీద ఎలాగ బురద జల్లుతున్నారు, ఇలా చేస్తున్నారు. బురద కాదు, అది అక్కడ ఉంది కాబట్టి, చట్టం ఉంది కాబట్టి చట్టమే ఆపుకుంది అక్కడ. దాన్ని మనం ఎవరో కాదంటానికి వీల్లేదు. ఎవరన్నా బురద కాకపోతే సత్యనారాయణ గారు దుబాయ్ మీ సోషల్ మీడియాలో పన్నీరు చల్లుతున్నారా బురద కాకుండా? పన్నీరు ఎందుకంటారు, బురదని ఎందుకంటారు? అక్కడ చట్టం ఉందని చెప్తున్నాం కదా, ఎందుకు ఆపారు? వాళ్ళ రూల్ లేకుండా ఎందుకైనా ఆయన ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. అవునండి, లీగల్ ఛాలెంజ్ ఏమన్నా ఉంటే ఆయన ఫేస్ చేస్తాడు. లీగల్ ఛాలెంజ్ ఆయన పారిపోతున్నాడు. ఇవాళ దేవినేని అవినాష్, దేవినేని కుటుంబం మీకు తెలుసు, మీకు దేవినేని కుటుంబం ఏంటో మీకు తెలుసు. వాళ్ళు రాష్ట్రం విజయవాడకే పరిమితమైన రాష్ట్రం మొత్తానికి పరిచయమైన కుటుంబం అది ఆంధ్రప్రదేశ్లో, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. వాళ్ళ పార్టీ సంగతి పక్కన పెట్టండి, నేను కుటుంబం గురించి మాట్లాడుతున్నా. జస్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన పారిపోయే ప్రయత్నం చేశారు. ఆయన పారిపోయి ఎక్కడికి పోతాడండి? విజయవాడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఆ నోటీస్ ఇచ్చారని ఆయన కూడా తెలిసి ఉండొచ్చు కదా, తెలిసిన దానికి సమాధానం చెప్పుకుని అయిపోయాక వెళ్ళొచ్చు కదా అంటున్నాను నేను. తప్ప ఆయన మీద ఏదో నేను బురద వెళ్ళడానికో లేకపోతే మీరు అన్నట్టు వేరేది క్లైమ్ చేయడానికో నేను చెప్పట్లేదు. ఇక్కడ లుకౌట్ నోటీస్ అక్కడ ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పుకుని వెళ్ళే పరిస్థితి ఆయన దగ్గర ఎందుకు లేదు? చట్టం ఎందుకు ఆపింది అక్కడ? అది మీకు చెప్తున్నాను సార్. అదే సార్. తర్వాత ఇందాక వైసీపీ నేత మాట్లాడుతూ భారతీ గారి యొక్క ఎంట్రీ అని చెప్పేసి మాట్లాడారు. భారతీ గారి ఎంట్రీ ముందు శర్మిల గారు, విజయమ్మ గారి ఎంట్రీ ఉంది. విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేసి మరి ఓడిపోయిన తర్వాత ఆవిడకి ఏ విధమైన బాధ్యతలు అప్పచెప్పారు? ఆవిడ మహిళ కాదు, ఉపయోగించుకుని ఆవిడ పక్క రాష్ట్రానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి సందర్భం ఆమె మహిళగా అనిపించలేదా?
అంటే తల్లి చెల్లి కాదని భార్యనే ఐడెంటిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు వచ్చాయి. ఎందుకంటే ఈయన 11 మందితో అసెంబ్లీకి వెళ్ళలేక రేపొద్దున అవినాష్ రెడ్డిని రాజీనామా చేసి నేను ఎంపీ చెప్పేసి ఊహాగానాలు కూడా వచ్చాయి. కాబట్టి లేకపోతే అక్కడ పులివెందుల్లో ఏదో విధంగా మరి ఈయన రిజైన్ చేస్తే మరి భారతిని అక్కడ పెట్టుకుని ఈయన ఎంపీగా వచ్చి అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక్కడ లేకపోతున్నారేమనేది ఒక అనుమానం నాకు. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతమందికి బాధ్యత అప్పచెప్పి బీజేపీకి, జనసేనకి, భువనేశ్వరమ్మకి, లోకేష్ బాబు గారికి ఇంతమందికి బాధ్యతలు అప్పచెప్పి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. కాబట్టి నేను కూడా ఢిల్లీలో ఉంటే నాకు నా పరిస్థితులు బట్టి, నా కేసులను బట్టి, నా వ్యవహారాలను బట్టి, నా బిజినెస్ బట్టి నేను కూడా ఢిల్లీలో ఉంటే బాగుంటుందేమని చెప్పేసి ఓలాల్సిన వస్తున్నాడేమో. ఇది మాత్రం పార్టీని ఏదో ఈ 4 సంవత్సరాలు ఏదో గట్టెక్కించేస్తాడని ఇప్పుడు రోడ్డు మీద తిరిగైతే అధికారం వచ్చేసే పరిస్థితి లేదు కదా. మొత్తం సర్వస్వం అందరూ కూడా ఒక భూకమ్మడిగా ఒక పక్కకు వచ్చినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మ్యాండేటరీ పక్కాగా పరిపాలించే హోదాలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఏమి జరగదు. కాబట్టి జగన్ గారికి వేరే ఆప్షన్ ఏమి లేదు. ఢిల్లీలో వెళ్ళి చక్రం తిప్పాలంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేకి రిజైన్ చేసి అక్కడ భార్య పెట్టి ఆయన మళ్ళీ అవినాష్ రెడ్డిని రిజైన్ చేసి ఆయన ఎంపీగా అక్కడికి వెళ్ళి చక్రం తిప్పుకోవాల్సి సత్యనారాయణ గారు మీరన్నట్టు మీ ఫార్ములాని ఏమన్నా ఆ విధంగా అమలు చేసుకుంటాడేమో అని డౌట్ నాకు. సత్యనారాయణ గారు, సార్ ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు వెళ్ళిపోయినా అంటారు, ఎవరి మీద వెళ్ళిపోతారనే భయాలు ఏమన్నా ఉన్నాయా మీకు తెలుగుదేశం పార్టీ అంటే మీ కూటమి నుంచి? అటువంటి డౌట్స్ కానీ అటువంటి అవసరాలు కానీ లేవని చెప్తున్నా. ఎంత అంటే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశానికి ఇక్కడ డోకా లేదని చెప్తున్నాను. వచ్చినప్పటికీ కూడా అనే మాట ఎందుకు వస్తుంది తెలుగుదేశం నుంచి? నేను అనేది అదే, వచ్చినప్పటికీ కూడా అనే మాట ఎందుకు వస్తుంది? లేదు నేను ప్రజాస్వామ్యం ఏమైనా జరగవచ్చు కాబట్టి భవిష్యత్తులో అని చెప్పేసి చెప్తున్నాను. ప్రిపేర్డ్గా ఉన్నారు అన్నమాట మీరైతే, ప్రిపేర్డ్గా ఉన్నారు. మేము 134 మమ్మల్ని ఎవరు బెదిరించలేడు. ప్రజల గుడ్డిగా ఇక్కడ ఓటేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారిని పక్కాగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి కూటమిలో మిగిలిన పక్షాలను నమ్మలేదా ప్రజలు? ఒక ప్రశ్న కూటమిలో జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ నమ్మలేదా? ఇవన్నీ తోడయ్యే 164 అయ్యాయి సార్. ఖచ్చితంగా ఆ 164కి ఇంపార్టెన్స్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళకి కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ విస్మరించదు. కూటమి ధర్మానికి తెలుగుదేశం పార్టీ ముందుండి నడిపించుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈయనకి వేరే ఆప్షన్ లేదు అంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఢిల్లీలో వెళ్ళి నేను కూడా అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారి లాగే అన్ని ఆఫీసులు తిరగాల, లేకపోతే అన్ని వ్యవహారాలు చేయలే, లేకపోతే పార్లమెంట్లో అయినా నా పరువు నిలిపోవాలనే పరిస్థితికి వస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే భారత ఎంట్రీ ముందు 2 మహిళలు ఫెయిల్ అయ్యారు కదా. అక్కడ రోజా కూడా ఫెయిల్ అయింది కదా. కుటుంబ సభ్యులతో పాటు రోజా కూడా అక్కడ పారిపోయిన పరిస్థితి మీరు అన్నట్టు ఎక్కడ కనబట్టలేదు. రోజా గారు కనీసం నోరుపి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అక్కడ కూడా. కాబట్టి ఆ విధమైన ఆప్షన్ తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ లేదనిపిస్తుందని చెప్పేసి రాజకీయంగా నేను భావిస్తున్నాను చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ వాసుదేవన్ గారు. అంతేగాని మళ్ళీ జరిగిపోతుంది మేము ఏదో ప్రమాదంలో పడతామనేది కాదు. మీరు అయినప్పటికీ కూడా అనే మాట వల్ల డౌట్స్ వస్తున్నాయి, అంతకుమించి ఇంకేం కాదు సార్. నేను బాధ్యత గల మన రాజకీయ విశ్లేషణ చేశాను మీకు. రైట్ లక్ష్మణరావు గారు, సో చూసాం కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి చక్రాలు రథాలు తిప్పేస్తారు, ఇంతకుముందు చంద్రబాబు గారు తిప్పినట్టు మీరు కూడా రథాలు కొనేశారట, ఢిల్లీలో తిప్పేస్తారట. సో అందుకని రాష్ట్రంలో వైఎస్ భారతి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట. ఇవన్నీ టక్కారాలే అన్ని అటాలే. కానీ వాసుదేవ్ గారు, నేను మాట్లాడవలసినవన్నీ కూడా 100% అనలిస్ట్ గారు రామనాథన్ గారు మాట్లాడేశారు. ఏదైతే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలనుకున్నానో ఆ పాయింట్ వైజ్ గా ఆయన, ఎందుకంటే టైం ఎక్కువ రామనాథ్ గారికి ఇచ్చారు మేము. ఇంకపోతే మన జగన్ సత్యనారాయణ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు శర్మిల గారిని, విజయమ్మ గారిని దూరం చేశారండి. సొంత తండ్రి పెట్టిన పార్టీలోనే పురంధేశ్వరి గారు ఎందుకు లేరండి? ఎందుకు ఆవిడ కాంగ్రెస్ పార్టీతో అంటగాగారు? ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు? ఆవిడ తండ్రి పెట్టిన పార్టీలో ఆవిడకి ఏదో ఒక పదవి ఇచ్చి ఆవిడనే రాష్ట్ర అధ్యక్షులు చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు కదా రాష్ట్ర అధ్యక్షులుగా, లేకపోతే పార్టీ పక్కలు పురంధేశ్వరి గారికి అప్పచెప్పొచ్చు కదా. ఏం మాట్లాడతారు? రాజకీయాల్లో ఎవరో అభిప్రాయాలు అనుకుంటాయి. అది అన్న, తమ్ముడో, చెల్ల, అక్క, బావ మనం ఉండవు.
అంతేగాని మీరే కదా పురంధేశ్వర్ గారిని కూడా ఒక నిమిషం చంద్రబాబు ఆగండి నాయుడు గారు సార్. ఢిల్లీ మీరు పంపి మీరు రాజకీయాలు నా టైంలో మీరు చెప్పారు. కిల్ చేయదు. అసలు టైం సత్యనారాయణ తక్కువ గారు, మీరు ఆయన అమలు మాట్లాడండి. చేయడం ఆగల. ప్రాధాన్యత ఇది ఇస్తున్నారని మీరే కరెక్ట్ కదా కాదు. ఆరోపించారు. సత్యనారాయణ గారు టైం ఆయన లేదు, మాట్లాడండి, ఆగండి. ఆయన టైం మాట్లాడండి. లేదు, ఆగండి. ఓకే, ఎందుకంటే ఎవరి ఓకే. భావజాలం అంటే ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటది. ఏ పార్టీ సిద్ధాంతాలు వచ్చి ఆ పార్టీలోకి వెళ్తారు. అంతేగాని మా తండ్రి పెట్టారు, మా అన్నయ్య పెట్టారు, నా పార్టీలో ఉండాలని వాళ్ళు బలవంతంగా ఉంచుతారంటే ఎవరికే పార్టీ సిద్ధాంతాలు వచ్చినా ఆ పార్టీలోకి వెళ్తారు, లేదా వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టుకుంటారు. నేనేమంటానంటే వాసుదేవన్ గారు, ఖచ్చితంగా అవినాష్ గారు చేసినటువంటిది ఎవరైతే వీళ్ళు అందరూ కూడా కూటమి అభ్యర్థులందరూ కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారో మనం చూసాం. దేవినేని నెహ్రూ గారు ఉన్నప్పుడు దేవినేని నెహ్రూ గారు ఒక రకంగా ఒక సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్ గా దేవినేని నెహ్రూ గారు ఉన్నారు. ఆయన ఒక విజయవాడకే పరిమితం కాదండి, అటు గుంటూరు, కృష్ణా ఉండండి, తూర్పు, ఇటు చుట్టుపక్కల కూడా ఒక సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్ ఆయన. అలాగే రంగా గారికి ఈయనకి జరిగినటువంటిది ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అటువంటి బలమైన కుటుంబం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి అవినాష్ గారు దేనికి భయపడతారండి? భయపడవలసిన అవసరం ఉంది. ఆయన ఇదే అవినాష్ గారిని బలపస్తు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. కొడాలి నానిపోయినా అవినాష్ గారు గెలవరని తెలుసు కూడా ఒక బలపస్తం చేసి తీసుకెళ్లి ఆ గుడివాడలో పోటీ చేయించారు. ఆ రోజున ఎంత నష్టపోయారంటే అవినాష్ గారు, అవన్నీ అవినాష్ గారికి తెలిసే కదా. ఈ రోజున ఆ ఒక అన్నయ్య లాంటి వ్యక్తి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్దన్న లాంటి వ్యక్తి అన్న నమ్మి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబంలాగా వెన్నుదండుగా ఉన్నారు ఆయన అవినాష్ గారు. అటువంటి వ్యక్తికి ఏమో భయపడి వెళ్ళిపోయారు. భయం అంటే తెలుసు వాళ్ళ కుటుంబానికి, భయపడే రక్తమైన వాళ్ళది ఎంతమంది అంటే వాళ్ళు ఎదుర్కొన్న కేసులు ఉన్నాయా, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఉన్నాయా, వాళ్ళు చేయనటువంటి పోరాటాలు ఉన్నాయి విజయవాడలో. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైనా అవినాష్ గారు ఖచ్చితంగా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి నిబద్ధతగా 100% కష్టపడి పనిచేసే రకం వాళ్ళ కుటుంబం. ఆ రోజున దేవినేని నెహ్రూ గారు అంతే, ఒకసారి టీడీపీలో ఉన్నారు, ఒకసారి కాంగ్రెస్ లోకి వచ్చారు, మన టీడీపీలో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకి 100% పనిచేసే కుటుంబం వాళ్ళు. అంతేగాని వాళ్ళ మీద ఏదో బొర్ర చల్లేద్దాం, వాళ్ళు అది ఇదని ప్రసారం వద్దు. ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానంలో ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి కేసులు వాళ్ళు ఎదుర్కొంటారు. ఇదేదో పెద్ద అంతర్జాతీయ ఇదే దుర్మార్గం పనులేం చేయలేదు కదా. వాళ్ళు ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అవి లుకౌట్ ను జారీ చేశారు అని చెప్పారు. ఖచ్చితంగా అనుకున్నటువంటి ఏవైతే వాళ్ళకు వంశీ గారు అవనివ్వండి, అవినాష్ గారు అవనివ్వండి, కొడాలి గారు అవనివ్వండి, రోజు గారు ఎవరైనా సరే న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు పోరాడతాం. మీరు ఎంతమందిని అరెస్ట్ చేయాలనుకుంటారో, మీ రెడ్ బుక్ ఏదైతే లోకేష్ ఈ ఎర్ర పుస్తకమో ఎర్ర బుక్ అనుకుంటాడో, ఒక ఎర్రోళ్ళ